హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి, వర్షానికి ముగ్గులు వేస్తే కొంచెం సేపు కూడా ఉండట్లేదు కదా. అదే ఈవినింగ్ స్నాక్స్ కూడా తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడు పకోడీ కాకుండా మనకి డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది తెలంగాణ స్పెషల్ సర్వప్ప. సొరకాయతో సర్వప్ప చేసి చూపిస్తున్నాను నేను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి. ఇది బియ్యం పిండి తక్కువ ఉండాలి. సొరకాయ ఇవి మనకి ఎక్కువ ఉండాలండి, లేకపోతే గట్టిగా ఉంటుంది సర్వప్ప. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న. ఇది మనం పచ్చిమిర్చి పేస్టు మిక్స్ చేసుకున్నా కదా. ఇందులోనే కొన్ని నువ్వులు, నానబెట్టుకున్న శనగపప్పు కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే బియ్యం పిండి తక్కువ ఉండాలి, సొరకాయ ఇవి కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇవి డైటింగ్ చేసేటోళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండదు కదా ఇందులో. మనం ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులోనే కలిపేటట్టు కలుపుకోవాలి. ఇందులో మనకి ముద్ద చేసుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది మనకు చపాతీ ముద్దలాగా అంత గట్టిగా కాకుండా కొంచెం మనకి అప్ప ఒత్తుకోవడానికి వచ్చేటట్టు చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి కదా. ఇది వర్షాకాలం కదండి, ఈవినింగ్ మనకి ఏమైనా తినాలనిపిస్తుంది. కొంచెం ఈజీగా ఇదైతే చేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా కలుపుకొని మనం ఈ గిన్నె స్టవ్ మీద పెట్టక ముందే ఇందులో వేసి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఎందుకంటే వేడిది చేస్తే ఇది మనకి ఇట్లా చేయడానికి రాదు. ఇది ఎప్పుడైనా సరే మనం గిన్నె వేడి చేసుకోకముందే గిన్నెకి ఇట్లా చేసుకోవాలి. చేసుకొని దీనికి హోల్స్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకోవాలి కదా, అందుకని లైట్గా ఆయిల్, ఆ హోల్స్లో ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, వేగడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. కుక్ చేసుకొని ఇందులో నేను పల్లీలు వేయట్లేదండి. చూసారుగా, నేను పల్లీలు తర్వాత వేస్తే వేరే దానికి. ఎందుకంటే కొంతమందికి పల్లీలు ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకే నేను ఇది పల్లీలు వేయకుండా చేశాను. కానీ పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే నేను ఇంకొక అప్పాలో పల్లీలు వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ సొరకాయ ప్లేస్లోనే మీకు కొంచెం బీట్రూటు, క్యారెట్ కూడా వేసుకుంటే పిల్లలకి చాలా మంచిదండి, హెల్త్కి ఇష్టంగా కూడా తింటారు. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. మూత పెట్టుకొని ఇప్పుడు నేను పల్లీలు వేయించి దీన్ని స్మాష్ చేశాను. ఇంక చూసారా, ఇంకొకటి చేశాను. ఇందులో పల్లీలు ఇట్లా స్మాష్ చేసుకొని వేసుకొని దీన్ని ప్రెస్ చేయాలండి. చేసి సేమ్ దానిలాగే ఇది కూడా హోల్స్ పెట్టుకొని చేసుకోవాలి. ఇది తెలంగాణ స్పెషల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని సర్వప్ప అని అంటారు తెలంగాణలోని. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలానే హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం దీన్ని రిటర్న్ కూడా చేసి ఇది చూసారా కొని కాల్చుకోవాలి. ఇట్లా ఇదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, దీన్ని కూడా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అటువైపు కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా తెలంగాణ స్పెషల్ సర్వప్ప. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.